వెల్కమ్ టు ఎక్సెల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్. ఎక్సెల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ బేసిక్ కోర్సును ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అయితే బేసిక్ కోర్సుకు సంబంధించిన వీడియోస్ కానీ స్క్రిప్ట్ కానీ మీకు అందుబాటులో ఉంటాయి. వాటిని మీరు పరిశీలించి అవగాహన చేసుకొని వాటిని ఉపయోగించి మీరు నిత్య జీవితంలో ఇంగ్లీష్లో మాట్లాడవచ్చు. దానికి ఈ క్లాసులన్నీ ఉపయోగపడతాయి. ఎవరైనా ప్రీవియస్ క్లాస్ని మిస్ అయి ఉంటే ఆ క్లాస్ని ఫాలో అయ్యి ఆ క్లాస్లో ఉన్న లెసన్స్ నేర్చుకొని ఆ తర్వాత ప్రస్తుత క్లాస్ను ఫాలో అవుతుంటే అప్పుడు మొత్తంగా తెలుస్తుంది. అన్ని క్లాసులు కూడా స్టెప్ బై స్టెప్ అన్ని క్లాసులకు సంబంధించిన సమాచారం మీకు అందుతుంది. తద్వారా నేర్చుకోవడం అనేది ఈజీ అవుతుంది. ప్రీవియస్ క్లాస్లో మనం ఫిక్స్డ్ ఎక్స్ప్రెషన్స్, ట్రాన్స్లేషన్స్, స్పోకెన్ బిట్ గురించి నేర్చుకున్నాం. ఓవరాల్గా చూస్తే ఇప్పటివరకు మనం 3 రకాల సందర్భాలు, ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు ఎలా మాట్లాడాలని తెలుసుకున్నాం. ఆ 3 రకాల సిచ్యువేషన్స్ కూడా పాజిటివ్ అంశాలకు సంబంధించినవి, నెగిటివ్ అంశాలకు సంబంధించినవి. ఏంటి ఏవి అంటే ఒకసారి చూడండి. నేను చేస్తాను అంటే ఐ డూ అన్నారు. నేను చేయను అంటే ఐ డోంట్ డూ. అంటే ఏదో పాజిటివ్ సందర్భం, నెగిటివ్ సందర్భం. అక్కడ చేస్తాను అనే టాపిక్ తీసుకున్నాం. అదే ఒక పని చేస్తానంటే అలా చెప్పాను. నేను ఒక పని చేయాలి, ఐ హ్యావ్ టు డూ, ఇలా చెప్పారు. నేను పని చేయాల్సిన అవసరం లేదు, ఐ డోంట్ హ్యావ్ టు డూ, ఇలా చెప్పాను. నేను వారితో పని చేయించాలి అంటే ఒక పని చేయించాలనే సందర్భాన్ని తీసుకున్నాం. ఐ హ్యావ్ టు మేక్ దెమ్ డూ. ఈ విధంగా 3 సందర్భాలు తీసుకొని ఆ 3 సందర్భాలకు సంబంధించిన పాజిటివ్ అంశాలు, నెగిటివ్ అంశాలు ఇవన్నీ నేర్చుకున్నాం. ఇప్పుడు అదే విధంగా ఇంకొక సందర్భం తీసుకున్నాం. అంటే నేను చేస్తాను, ఇదొక సందర్భం తీసుకున్నాం. నేను చేయాలి, ఇదొక సందర్భం తీసుకున్నాం. తర్వాత నేను వారితో పని చేయించాలి, ఇది ఒక 3 సందర్భాలు తీసుకున్నాం. అవి తీసుకొని అందులోనే పాజిటివ్ స్టేట్మెంట్స్ ఎలా ఫ్రేమ్ చేయాలి, నెగిటివ్ స్టేట్మెంట్స్ ఎలా ఫ్రేమ్ చేయాలి, ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలి, డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలి, వాటిని ఉపయోగించి ఎలా మాట్లాడాలి, ఇంతవరకు నేర్చుకున్నాం. మాట్లాడాలి ఇంకో సందర్భాన్ని తీసుకుని చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను అతనితో మాట్లాడాలనుకుంటున్నాను అనే సందర్భం. ఇంతకుముందు అయితే నేను ఒక పని చేస్తాను, ఒక పని చేయాలి, తర్వాత ఒక పని వారితో చేయించాలి. ఈ 3 సందర్భాలు చూసాం. మొదట ఏం తీసుకున్నాం? ఒక పని చేయాలనుకుంటున్నాం, ఇలా తీసుకున్నప్పుడు అప్పుడు ఎలాంటి నిర్మాణం ఉపయోగించాలి? మామూలుగా జనరల్గా ఒక వెర్బ్ తీసుకుంటాం చూడండి. వాంట్ అనే వెర్బ్ తీసుకున్నప్పుడు ఏమైందంటే దీని అర్థం కోరుకోవడం, కోరుకుంటా, ఇలా వస్తుంది. వాంట్ అంటే కోరుకుంటా. ఈ వెర్బ్ తీసుకున్నాం. ఈ వెర్బ్ తీసుకొని వాంట్ అనే వెర్బ్కి దీనికి టు అనే ప్రిపోజిషన్ యాడ్ చేస్తాం. వాంట్ అనే వెర్బ్కి టు అనే ప్రిపోజిషన్ యాడ్ చేయడం వల్ల ఒక ప్రత్యేకమైన నిర్మాణం ఏర్పడుతుంది. వాంట్ టు. ఓకే, ఇప్పుడు ఇది ప్రత్యేకమైన నిర్మాణం, అంతేకాకుండా ప్రత్యేకమైన అర్థాన్ని కూడా ఇస్తుంది. రైట్? ఎలా అంటే ఒక పని చేయాలనుకుంటున్నాను, ఒక పని చేయాలనుకుంటున్నాను, ఒక పని చేయాలనుకుంటున్నాను అనే సందర్భంలో మనం వాంట్ టును ఉపయోగిస్తాం. అలా రైట్? నేను అతనితో మాట్లాడాలనుకుంటున్నాను, అప్పుడు ఐ వాంట్ టు టాక్ టు హిమ్. నేను దాన్ని తీసుకోవాలనుకుంటున్నాను, ఐ వాంట్ టు టేక్ ఇట్. వారు కంప్యూటర్ నేర్చుకోవాలనుకుంటున్నారు, దే వాంట్ టు లెర్న్ కంప్యూటర్. ఇలా మనం వాంట్ టును ఉపయోగించి సెంటెన్స్ని ఫ్రేమ్ చేయవచ్చు. లెర్న్ అంటే అర్థం ఏమవుతుంది? నేర్చుకుంటాను. వాంట్ టు పక్కన వచ్చినప్పుడు ఏమవుతుంది? ఈ వాంట్ టు యొక్క ప్రభావం ఆ వెర్బ్ పైన పడుతుంది, ఎక్స్పాండ్ చేయబడుతుంది కదా. నేర్చుకోవడం అనేది ఏమవుతుంది? నేర్చుకోవాలనుకుంటున్నాను, అలా వస్తుంది. మాట్లాడతాను అనే వెర్బ్ ఉంది, ఈ వాంట్ టు పక్కన చేర్చినప్పుడు ఏమవుతుంది? దాని ప్రభావం పడి మాట్లాడాలనుకుంటున్నాను, ఇలా. ఈ విధంగా వాటి యొక్క ప్రభావం ద్వారా వాటి యొక్క అర్థాలు కూడా అర్థవంతంగా మారుతాయి. అవి మనం నిత్య జీవితంలో ఉపయోగించుకుంటాం.
ఈ వాంట్ టు అనే స్ట్రక్చర్ని ఉపయోగించి పాజిటివ్ స్టేట్మెంట్స్ తయారు చేస్తాం. మళ్ళీ ఆ స్టేట్మెంట్స్ ఉపయోగించి సెంటెన్స్ తయారు చేసినప్పుడు అందులో ఉన్న సబ్జెక్టులు చేస్తున్న పనులను ప్రశ్నించడానికి మళ్ళీ డూ ఫామ్స్ను ఉపయోగిస్తాం. అంటే ఓవరాల్గా చెప్పాలంటే మనం డూ ఫామ్స్ మీద ఆధారపడి ఏ స్ట్రక్చర్స్ ఉన్నాయో వాటిని ముందుగా నేర్చుకుంటున్నాం. తద్వారా ఏమవుతుంది, మనం కొంతవరకు వెర్బులను ఉపయోగించి మాట్లాడగలుగుతాం. వెర్బ్ కాంజుగేషన్లో 6 ఫామ్స్ వెర్బ్స్ ఉన్నాయి. అందులో మనం ఇప్పటివరకు నేర్చుకున్న వాటిలలో వెర్బు యొక్క మొదటి రూపాన్ని తీసుకొని ఆ వెర్బు యొక్క మొదటి రూపాన్ని ఏ స్ట్రక్చర్లో ఉపయోగిస్తామో వాటిని తీసుకుంటాం ముందుగా. దాని ద్వారా కొంత మాట్లాడగలుగుతాం. ట్రాన్స్లేషన్స్లో కానీ స్పోకెన్ బిట్లో కానీ ఈ వెర్బు పక్కన వాడాల్సినవి వెర్బు ప్లస్ ఇంగ్ ఫామ్ ఏమైనా ఉంటే అక్కడ వాడతాం, లేదా ఇంకా మిగతా ఏమైనా స్ట్రక్చర్స్ వస్తే అక్కడ నేర్చుకుంటాం. అలా కూడా అంటే మెయిన్ క్లాస్ యాక్టివ్ క్లాస్లో నేర్చుకుంటూ మిగతా ఎడిషనల్ అంశాలు కూడా వస్తూ ఉంటాయి. తద్వారా మనం కొంత మాట్లాడడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు చూడండి, ఒక పని చేయాలనుకుంటున్నాను అనే సందర్భం వచ్చినప్పుడు ఇక్కడ వాంట్ టు స్ట్రక్చర్ను ఉపయోగిస్తాం, రైట్. అలాగే వాంట్స్ టు అనేది సింగులర్ సబ్జెక్ట్స్తో కలిపి ఉపయోగిస్తాం. వాంట్స్ టు ఇప్పుడు 2 వచ్చినాయి, వాంట్ టు, వాంట్స్ టు. ఓకే, రైట్. ఇప్పుడు చూడండి, సబ్జెక్టులు తీసుకున్న సబ్జెక్ట్ ఐ, వి, యు, దే. ఈ సబ్జెక్టులు ఉన్నాయి కదా, సబ్జెక్ట్ ఐ, వి, యు, దే. దీస్ సబ్జెక్ట్స్ అగ్రిమెంట్ విత్ వాంట్ టు. దీస్ ఆర్ ప్లూరల్ సబ్జెక్ట్. దట్స్ వై ప్లూరల్ సబ్జెక్ట్స్ అగ్రిమెంట్ విత్ ప్లూరల్ వెర్బ్. అలా ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత సింగులర్ సబ్జెక్ట్ తీసుకుని సింగులర్ సబ్జెక్ట్ ఏముంటాయి? హీ, షీ, ఇట్, నౌన్ ఇలా ఉన్నాయి. దీస్ సింగులర్ సబ్జెక్ట్స్ అగ్రిమెంట్ విత్ సింగులర్ వెర్బ్. ఇక్కడ వాంట్ అనుకున్నాం కదా, అది ప్లూరల్ వెర్బ్. దాని వాంట్కి ఎస్ ఇచ్చాం కదా, వాంట్స్ అవుతుంది. అది ఏమవుతుంది? సింగులర్ వెర్బ్ అవుతుంది. దట్స్ వై సింగులర్ సబ్జెక్ట్స్ అగ్రిమెంట్ విత్ సింగులర్ వెర్బ్. ఇప్పుడు ఇలా హీ, షీ, ఇట్, నౌన్ అగ్రిమెంట్ విత్ వాంట్స్ టు. మనం ఈ స్ట్రక్చర్, ఈ నిర్మాణాన్ని ఫార్ములాలో ఉపయోగించినప్పుడు సెంటెన్స్ ఫ్రేమ్ చేసేటప్పుడు మనం ఎలా ఉపయోగిస్తాం? ఇలా వస్తాయి అన్నట్టు. ఐ వాంట్ టు, వి వాంట్ టు, యూ వాంట్ టు, దే వాంట్ టు. ఇలా ఆ తర్వాత మనం వెర్బ్ యొక్క మొదటి రూపాన్ని ఉపయోగిస్తాం, ఆ తర్వాత ఆబ్జెక్ట్ను ఉపయోగిస్తాం. ఇలా రైట్. తర్వాత ఇక్కడ చూడండి, హీ, షీ, ఇట్, నౌన్. ఇవి ఇక్కడ సింగులర్ సబ్జెక్ట్ అగ్రిమెంట్ విత్ సింగులర్ వెర్బ్. తర్వాత ఇలా చెప్పవచ్చు, హీ వాంట్స్ టు, షీ వాంట్స్ టు, ఇట్ వాంట్స్ టు. ఇక్కడ నేమ్స్ తీసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ వెర్బ్ యొక్క మొదటి రూపాన్ని ఉపయోగిస్తాం, తర్వాత ఆబ్జెక్ట్ను ఉపయోగిస్తాం. ఇలా అంటే మనం తయారు చేయబోయే ఫార్ములాలో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయంటే ఒకసారి చూడొచ్చు. వీటిని మనం ఏమంటాం? సబ్జెక్ట్స్ అంటాం. సబ్జెక్ట్ ప్లస్ ఏంటి? నిర్మాణాలు. వాంట్ టు, వాంట్స్ టు అనే నిర్మాణాలు. వాటిని మనం ఫార్ములాలో తీసుకుంటున్నాం. వాంట్ టు ఆబ్లిక్ వాంట్స్ టు ఇలా. ఆ తర్వాత ఏం తీసుకుంటున్నాం? వెర్బ్ యొక్క మొదటి రూపం తీసుకుంటున్నాం. ఆ తర్వాత ఏం తీసుకుంటున్నాం? ఆబ్జెక్ట్. ఇలా మనం ఏం చేస్తామంటే ఒక ఫార్ములాని తయారు చేసుకుంటాం. మనం తయారు చేసుకున్న ఫార్ములాలో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయంటే సబ్జెక్టులు ఏమున్నాయి? ఇక్కడ ప్లూరల్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, సింగులర్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. తర్వాత ఒక నిర్మాణాన్ని తీసుకున్నాం, వాంట్ టు, వాంట్స్ టు, రైట్. తర్వాత వెర్బ్ యొక్క మొదటి రూపం, తర్వాత ఆబ్జెక్ట్. ఇలా అన్ని ఎలిమెంట్స్ని తీసుకొని ఒక ఫార్ములాని రూపొందించుకున్నాం. ఇప్పుడు ఈ ఫార్ములాను ఉపయోగించి సెంటెన్స్ తయారు చేయవచ్చు. ఆ సెంటెన్స్ని తయారు చేసి వాటిని ఉపయోగించి మనం నిత్య జీవితంలో మాట్లాడవచ్చు. ఒక ఫార్ములా తీసుకున్నాం, ఆ ఫార్ములా సహాయంతో సెంటెన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలనేది తెలుసుకున్నాం. ఫార్ములా ఎలా ఉంటుందో, దేనికి సంబంధించిన ఫార్ములా? వాంట్ టు, వాంట్స్ టు, వాంట్ టు అండ్ వాంట్స్ టు. వాంట్ టు, వాంట్స్ టు అనే నిర్మాణాలు స్ట్రక్చర్స్ని తీసుకున్నప్పుడు
అవి ఎలాంటి అర్థాన్ని ఇస్తున్నాయి? ఒక పని చేయాలనుకుంటున్నాను, ఒక పని చేయాలనుకుంటున్నాను, ఒక పని చేయాలనుకుంటున్నాను అనే సందర్భంలో ఉపయోగిస్తాం. అంటే ఇంతకుముందు హ్యావ్ టు తీసుకున్నప్పుడు ఎలా వచ్చిన వాక్యాలు అంటే నేను చదవాలి, రాయాలి, అడగాలి అలా వచ్చాయి. ఇప్పుడు ఎలా వస్తాయి వాక్యాలు అంటే ఇప్పుడు నేను చదవాలనుకుంటున్నాను, రాయాలనుకుంటున్నాను, మాట్లాడాలనుకుంటున్నాను, చెప్పాలనుకుంటున్నాను, అడగాలనుకుంటున్నాను ఇలా. అంటే అనుకుంటున్నాను అనే అర్థం అనేది ఆ వాక్యాల్లో వస్తుంది. మనం ఏర్పరిచే వాక్యాల్లో కూడా అర్థం అంతర్గతంగా ఏముంటుంది? అనుకుంటున్నాను. ఏ పని చేయాలనుకుంటే ఆ పని, మాట్లాడాలనుకుంటే మాట్లాడాలనుకుంటున్నాను, అడగాలనుకుంటే అడగాలనుకుంటున్నాను, పాడాలనుకుంటే ఇలా వస్తాయి. నేను పాడాలనుకుంటున్నాను, నేను చూడాలనుకుంటున్నాను, నేను వెళ్ళాలనుకుంటున్నాను. ఇలా మనం ఇక మీదట వాక్యాలు అనేవి తయారు చేస్తాం. క్లియర్? ఇప్పుడు ఒక ఫార్ములా తయారు చేద్దాం. ఫస్ట్ ఫ్రేమ్ ఫర్ పాజిటివ్ స్టేట్మెంట్. ఫ్రేమ్ ఫర్ పాజిటివ్ స్టేట్మెంట్. ఫ్రేమ్ ఫర్ పాజిటివ్ స్టేట్మెంట్ తీసుకుంటున్నాం. ఈ పాజిటివ్ స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత దీని యొక్క ఫార్ములా ఆల్రెడీ మనం తయారు చేసుకున్నాం. అది ఎలా ఉంటుందో చూద్దాం. ఫార్ములా అందులో ఉపయోగించే స్ట్రక్చర్స్, వాటి యొక్క మొత్తం నిర్మాణాలు ఇలా చూద్దాం. మరి ఫార్ములా ఎలా ఉంది చూడండి. సబ్జెక్ట్ ప్లస్ want to oblique wants to plus v1 plus ఆబ్జెక్ట్. ఇలా మనం ఒక ఫార్ములాని తయారు చేసుకున్నాము. ఇప్పుడు దాన్ని ఉపయోగించే సెంటెన్స్ అంటే మనం తయారు చేయబోయే వాక్యాల్లో ఆ తెలుగు వాక్యం తర్వాత వాటిని ఆధారంగా చేసుకొని ఇంగ్లీష్ సెంటెన్స్ తయారు చేసేటప్పుడు ఎలా తయారు చేయాలంటే ఆర్డర్లో. ఫస్ట్ మనం తీసుకునే వాక్యంలో మొదట సబ్జెక్ట్ రావాలి, తర్వాత వాంట్స్ టు అనే నిర్మాణాలు రావాలి. అక్కడ ప్లూరల్ సబ్జెక్ట్ ఉంటే వాటి పక్కన వాంట్ టు వస్తుంది, సింగులర్ సబ్జెక్ట్ ఉంటే వాంట్స్ టు వస్తుంది. ఆ తర్వాత వెర్బ్ యొక్క మొదటి రూపాన్ని ఉపయోగించాలి, ఆ తర్వాత ఆబ్జెక్ట్ను ఉపయోగించాలి. ఇలా ఈ ఎలిమెంట్స్ అన్నిటిని ఉపయోగిస్తూ వాక్య నిర్మాణం చేయాలి. రైట్? ఇప్పుడు చూడండి, నేను ఒక వాక్యం తెలుగులో తీసుకుంటాను. నేను వారితో మాట్లాడాలనుకుంటున్నాను. ఈ వాక్యం తీసుకున్నాను. ఇప్పుడు చూడండి, నేను వారితో మాట్లాడాలనుకుంటున్నాను. నేను వారితో మాట్లాడాలనుకుంటున్నానంటే ఇప్పుడు చూడండి, రైట్, ఇక్కడ సబ్జెక్ట్ నేనంటే ఏంటిది? ఐ. అలా మరి ఇంతకుముందు మనం నేర్చుకున్నాం కదా అగ్రిమెంట్. చూడండి, రావాల్సిన సబ్జెక్ట్ ఐ కానీ, వి కానీ, యు కానీ, దే ఈ సబ్జెక్టులు ఉన్నప్పుడు మనకు అగ్రిమెంట్ దేనితోనవుతుంది? వాంట్ టు. ఇలా నేర్చుకున్నాం. సబ్జెక్ట్ హీ, షీ, ఇట్, నౌన్స్ కనుక ఉన్నాయనుకోండి, అప్పుడు ఇవి దేంతో అగ్రిమెంట్ అవుతాయి? వాంట్స్ టు. ఇక్కడ వాంట్స్ టు, ఇక్కడ వాంట్స్ టు. ఇలా వాక్య నిర్మాణం చేసేటప్పుడు ఇంగ్లీష్లో ఇలా ఐ వాంట్ టు, వీ వాంట్ టు, యూ వాంట్ టు, దే వాంట్ టు అలా వస్తాయి. అదే సింగులర్ సబ్జెక్ట్ ఉపయోగించినప్పుడు హీ వాంట్స్ టు, షీ వాంట్స్ టు, తర్వాత ఇట్ వాంట్స్ టు, నేమ్స్ తీసుకుంటే నేమ్, రాము వాంట్స్ టు. ఇలా ఈ విధంగా వాటిని ఉపయోగించి మనం సెంటెన్స్ తయారు చేయాలి. ఇప్పుడు ఒక సెంటెన్స్, నేను వారితో మాట్లాడాలనుకుంటున్నాను. మరి ఈ తెలుగు వాక్యంలో సబ్జెక్ట్ ఏంది? ఐ అగ్రిమెంట్ విత్ వాంట్ టు. దట్స్ వై అంటే ఇక్కడ సబ్జెక్ట్ ఐ పక్కన వాంట్ టు వస్తుంది. సో ఐ వాంట్ టు మాట్లాడాలనుకుంటున్నాను. అందులో ఉన్న వెర్బ్ ఏంటిది? మాట్లాడటం అంటే టాక్. చూడండి, ఐ వాంట్ టు టాక్. తర్వాత వారితో అంటే టు దెమ్. నేను వారితో మాట్లాడాలనుకుంటున్నాను అంటే ఐ వాంట్ టు టాక్ టు దెమ్ అలా చెప్పవచ్చు. నేను వారితో మాట్లాడాలనుకున్నట్టు ఎలా చెప్పవచ్చు? ఐ వాంట్ టు టాక్ టు దెమ్ అలా. ఇంకో సబ్జెక్ట్ తీసుకున్నాం. ఇంకో సబ్జెక్ట్,
మీరు వారితో మాట్లాడాలనుకుంటున్నారు. మీరు వారితో మాట్లాడాలనుకుంటున్నారు ఇలా ఉందనుకోండి. అప్పుడు ఏమవుతుంది, ఈ తెలుగు వాక్యం సబ్జెక్ట్ ఏంది మీరంటే యూ. కాబట్టి చెప్పండి, యూ వాంట్ టు టాక్ టు దెమ్. యూ వాంట్ టు టాక్ టు దెమ్ ఇలా చెప్పవచ్చు. ఇక్కడ మీరు అంటే యూ వచ్చినప్పుడు రావాల్సిన నిర్మాణం స్ట్రక్చర్ ఏంటిది? ఇక్కడ యూ వాంట్ టు మాట్లాడాలనుకుంటున్నాను, అందులో ఉన్న వెర్బ్ ఏంటిది? టాక్. వారితో అంటే టు దెమ్. మొత్తం కలిపినప్పుడు మీరు వారితో మాట్లాడాలనుకుంటున్నారంటే ఇలా చెప్పవచ్చు, యూ వాంట్ టు టాక్ టు దెమ్ అని చెప్పవచ్చు. మనం వారితో మాట్లాడాలనుకుంటున్నాం. మనం వారితో మాట్లాడాలనుకుంటున్నాం ఇలా ఉంది. ఇక్కడ ఈ తెలుగు వాక్యం సబ్జెక్ట్ ఏంది? మనం అన్నప్పుడు సబ్జెక్ట్ ఇంగ్లీష్లో ఏమొస్తుంది? వి. కాబట్టి వి వాంట్ టు అంటాం. వి వాంట్ టు మాట్లాడాలనుకుంటున్నానంటే వెర్బ్ టాక్. వి వాంట్ టు టాక్. వారితో మాట్లాడాలనుకుంటున్నాం అంటే వి వాంట్ టు టాక్ టు దెమ్. మనం వారితో మాట్లాడాలనుకుంటున్నాం. ఇప్పుడు మొత్తంగా చూస్తే మనం వారితో మాట్లాడాలనుకుంటున్నాం అంటే వి వాంట్ టు టాక్ టు దెమ్ ఇలా చెప్తాం. వారితో మాట్లాడాలనుకుంటున్నారు. వారితో మాట్లాడాలనుకుంటున్నారు. వారితో మాట్లాడాలనుకుంటున్నారు ఇలా ఉందనుకోండి. ఈ వాక్యంలో సబ్జెక్ట్ ఉంది వారు అంటే దే తీసుకుంటాం. రైట్, ప్లూరల్ సబ్జెక్ట్ కాబట్టి వాంట్ టు వస్తుంది. దే వాంట్ టు వారితో మాట్లాడాలనుకుంటున్నారు. ఇందులో ఉన్న వెర్బ్ ఏంటిది? మాట్లాడడం అంటే టాక్. దే వాంట్ టు టాక్. వారితో మాట్లాడాలనుకుంటున్నారు టు దెమ్. వారితో మాట్లాడాలనుకుంటున్నారంటే దే వాంట్ టు టాక్ టు దెమ్. ఇలా మనం వాక్యాలు తయారు చేయవచ్చు. అతడు వారితో మాట్లాడాలనుకుంటున్నాడు. ఇలా ఉంది. ఇక్కడ అతడు అంటే ఏంటిది? సబ్జెక్ట్ హీ వస్తుంది. హీ అనేది ఏంటిది? సింగులర్ సబ్జెక్ట్. వచ్చినప్పుడు వాంట్ టు వస్తుందా వాంట్స్ టు వస్తుందా అంటే వాంట్స్ టు తీసుకుంటాం. రైట్, వాంట్స్ టు. హీ వాంట్స్ టు. మాట్లాడాలనుకుంటున్నాను అనే వాక్యంలో వెర్బ్ ఏంటిది? టాక్. హీ వాంట్స్ టు టాక్. రైట్, వారితో మాట్లాడాలనుకుంటున్నాడంటే టు దెమ్ ఇలా. ఇప్పుడు చెప్పండి, అతడు వారితో మాట్లాడాలనుకుంటున్నాడంటే హీ వాంట్స్ టు టాక్ టు దెమ్ అలా ఆ విధంగా చెప్పుకోవచ్చు. ఆమె వారితో మాట్లాడాలనుకుంటుంది ఇలా ఉందనుకోండి. ఈ వాక్యంలో ఆమె అంటే మనకి ఇక్కడ షీ అనే సబ్జెక్ట్ వస్తుంది. షీ వాంట్స్ టు మాట్లాడాలనుకుంటుంది, అందులో వెర్బ్ టాక్. షీ వాంట్స్ టు టాక్. వారితో అంటే టు దెమ్. ఇలా మొత్తంగా చూసినప్పుడు ఆమె వారితో మాట్లాడాలనుకుంటుందంటే షీ వాంట్స్ టు టాక్ టు దెమ్ అలా చెప్పవచ్చు. రాము వారితో మాట్లాడాలనుకుంటున్నాడు. ఇలా ఉంది వాక్యం. మరి ఇక్కడ రామ్ అనేది ఏంటిది? నౌన్ కాబట్టి ఓకే, సింగులర్. వాంట్స్ టుతో అగ్రిమెంట్ అవుతుంది కాబట్టి ఇక్కడ నేను వాంట్స్ టు రాస్తున్నాను. రాము వాంట్స్ టు మాట్లాడడం అంటే ఇక్కడ వెర్బ్ టాక్. రాము వాంట్స్ టు టాక్. వారితో మాట్లాడాలనుకుంటున్నాడంటే టు దెమ్. ఎస్, ఇప్పుడు చూడండి, మొత్తంగా చూస్తే రాము వారితో మాట్లాడాలనుకుంటున్నాడంటే రాము వాంట్స్ టు టాక్ టు దెమ్. ఇలా మనం ఒక వెర్బ్ తీసుకొని అన్ని సబ్జెక్టులు ఉపయోగించి సెంటెన్స్ను ఫ్రేమ్ చేసాం. ఇలా ఫ్రేమ్ చేసిన సెంటెన్స్ను ఉపయోగించి మీకు అవసరం వచ్చినప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడవచ్చు. వెర్బ్ మార్చుతున్నా కొద్దీ, కొత్త వెర్బ్ తీసుకుంటున్నా కొద్దీ కొత్త సెంటెన్స్ అనేవి వస్తుంటాయి. తర్వాత ఇంకొక వెర్బ్ తీసుకుందాం. వెర్బ్ ఏం తీసుకుందాం? అక్కడ లెర్న్ తీసుకుందాం. లెర్న్ తీసుకొని
మీరు కంప్యూటర్ నేర్చుకోవాలనుకుంటున్నారు. అప్పుడు అలా చెప్పాల్సి వచ్చినప్పుడు ఎలా చెప్తాం? మీరు అంటే సబ్జెక్ట్ ఏంటిది? యూ వాంట్ టు లెర్న్ కంప్యూటర్ అలా చెప్పవచ్చు. మనం కంప్యూటర్ నేర్చుకోవాలనుకుంటున్నాం అలా చెప్పాల్సి వచ్చినప్పుడు వి వాంట్ టు లెర్న్ కంప్యూటర్ అలా చెప్పవచ్చు. వారు కంప్యూటర్ నేర్చుకోవాలనుకుంటున్నారు, దే వాంట్ టు లెర్న్ కంప్యూటర్ అలా చెప్పవచ్చు. అతడు కంప్యూటర్ నేర్చుకోవాలనుకుంటున్నాడు, ఇక్కడ సింగిల్ సబ్జెక్ట్ వచ్చింది, హీ వాంట్స్ టు లెర్న్ కంప్యూటర్. ఆమె కంప్యూటర్ నేర్చుకోవాలనుకుంటుంది, షీ వాంట్స్ టు లెర్న్ కంప్యూటర్. రాము కంప్యూటర్ నేర్చుకోవాలనుకుంటున్నాడు, రాము వాంట్స్ టు లెర్న్ కంప్యూటర్. ఇలా మనం సెంటెన్స్ను ఫ్రేమ్ చేయవచ్చు. అంటే వెర్బు మారుస్తున్న కొద్దీ కొత్త సెంటెన్స్ అనేవి ఫ్రేమ్ అవుతుంటాయి. ఈ ఫార్ములాలో ఉపయోగించి చెప్పాలి. ఇలా ఇప్పుడు నేర్చుకోవడం అంటే ఇలా చెప్పాం. అంటే మీరు కంప్యూటర్ నేర్చుకోవాలనుకుంటున్నారు, యూ వాంట్ టు లెర్న్ కంప్యూటర్ అలా చెప్పారు. ఇంకొక వెర్బు తీసుకుంటే వారు దాన్ని తీసుకోవాలనుకుంటున్నారే, దే వాంట్ టు టేక్ ఇట్. ఇలా ఏ వెర్బు తీసుకుంటే ఆ వెర్బుకు సంబంధించిన అర్థం అనేది వస్తుంది. మీరు ఏ వెర్బు అయితే తీసుకుంటారో ఆ వెర్బు పైన ఈ నిర్మాణం వాంట్ టు వాంట్స్ టు యొక్క వాటి ప్రభావం ఉంటుంది. అవునా? లెర్న్ అంటే అర్థం ఏమొస్తుంది? నేర్చుకుంటా అని అర్థం వస్తుంది, నేర్చుకునుట. అయితే వాంట్ టు పక్కన వచ్చినప్పుడు ఏమవుతుంది? ఈ వాంట్ టు యొక్క ప్రభావం ఆ వెర్బు పైన పడుతుంది, ఎక్స్పాండ్ చేయబడుతుంది కదా. నేర్చుకోవడం అనేది ఇప్పుడు ఏమవుతుంది? నేర్చుకోవాలనుకుంటున్నాను అలా వస్తుంది. మాట్లాడతాను అనే వెర్బు ఉంది, ఈ వాంట్ టు పక్కన చేర్చినప్పుడు ఏమవుతుంది? దాని ప్రభావం పడి మాట్లాడాలనుకుంటున్నాను. ఇలా ఈ విధంగా వాటి యొక్క ప్రభావం ద్వారా వాటి యొక్క అర్థాలు కూడా అర్థవంతంగా మారుతాయి. అవి మనం నిత్య జీవితంలో ఉపయోగించుకుంటాం. ఈ విధంగా మనం ఏవైతే నిర్మాణాలు తీసుకున్నామో వాటిని ఉపయోగించి సెంటెన్స్ని ఫ్రేమ్ చేసుకోవచ్చు. ఫ్రేమ్ చేసిన సెంటెన్స్ను ఉపయోగించి మనం నిత్య జీవితంలో మాట్లాడవచ్చు. ఈ విధానంలో మీరు ప్రాక్టీస్ చేస్తే మీరు ఖచ్చితంగా ఇంగ్లీష్లో మాట్లాడతారు, మీరు నిజంగానే ఇంగ్లీష్లో మాట్లాడతారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.